అందరికీ నమస్కారం. మార్త్ వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఒక 10 నిమిషాలు ఓపిక చూడండి. పూర్తిగా నేను ఏమనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అని పూర్తిగా చెప్పిన చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. అందరికీ నమస్కారం. నా పేరు మారుతి. మన ఛానల్ మారుతి వండర్స్. ఇన్ని రోజులు ఆదరిస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ వీడియో ముఖ్య విషయం ఏంటంటే, నేను మెకానిక్గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన. అయితే మెకానిజం మీద అంటే ఇంగ్లీష్ పని నాకు ఇచ్చిన డ్రైవింగ్ స్కిల్, డ్రైవ్గా చేస్తా. డ్రైవింగ్ కానీ ఎక్కువగా మెకానికల్ పైన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని ఇంజను అంటే ఒక మెకానికల్ అంటే ఒక ఇంజన్, అది కారు కానీ బైక్ కానీ బస్సు కానీ ఏదైనా ఏ వాహనమైనా ఒక ఇంజన్తో నడుస్తుంది. అయితే ఇంజను ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఇంజన్ గురించి పూర్తి వివరిస్తా. దాని పవరు అది వాహనం వెళ్ళే వరకు ఎలా పవర్ వస్తుంది, మొత్తం ఒక వెహికల్ గురించి పూర్తి వివరించి చెప్తా. ఆటోమొబైల్ గురించి ఇట్లా ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు. ఇప్పుడు బీటెక్లో కానీ మెకానికల్గా ఐటీఐ కానీ ఆ మెకానిక్ ఫీల్డ్ గురించి చదువుకునే పిల్లలు చాలా ఉపయోగపడతాం అనుకుంటున్నా. నాకు తెలిసిన ప్రతిదీ వివరించి చెప్తా. అయితే ఇప్పటివరకు నేను ఖత్తర్లో ఉన్నా, మీ అందరూ తెలుసు. ఖత్తర్లోని ప్లేస్లు మేమందరం వంట వేసుకుంటాం కదా, ఆ వీడియోలు అన్నీ సరదాగా మొత్తం చేసి పెట్టిన. అయితే నా వృత్తి మెకానికల్ చేసిన. నాకున్న ఎక్స్పీరియన్స్ని అందరికి ఉపయోగపడేలా చేద్దాం అనుకుంటున్నా. దీనికి మీరేమంటారు, ఏంటి మీ అభిప్రాయం తెలియజేయండి. అందరూ సపోర్ట్ చేయరు, ఎందుకంటే చదువుకున్న పిల్లలకి అందరికి ఉపయోగపడతా అనుకుంటున్నా. అంతే కదా. నా ఆలోచన ఎట్లున్నది ఏంది నా కామెంట్ చేయండి. అయితే దీంట్లో ఒక ఇంజను డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. దేనిది ఎట్లా పనిచేస్తుంది, ఇంజన్ ఎట్లా రన్ అవుతుంది, దాంట్లో ఏమేమి ఉంటుంది, ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని వేల భాగాలు ఉంటాయి, అందులో పార్ట్స్ ఉంటాయి చాలా. ఏది ఎట్లా పనిచేస్తుంది, దాని పవర్, ఇంజిన్ పవర్ బయటకు ఎట్లా వస్తుంది, అది ఏంటి మొత్తం గురించి చెప్తా. ఇంజిన్ పవర్ వచ్చిన తర్వాత ఇంజిన్ పవర్ టైర్ వరకు ఎట్లా వెళ్తుంది, టైర్లు ఎట్లా పవర్ వస్తుంది, ఎట్లా బ్రేకింగు, అన్ని గురించి చెప్తా. మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి. అంటే మా స్టూడెంట్స్ పిల్లలకి చాలా ఉపయోగపడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆలోచన రాలేదు. మరి ఇప్పుడు ఏం మీరు బయటకైతే వెళ్ళకుండా ఖత్తర్లోనే ఉన్నాం కదా, ఎప్పుడన్నా బయటకు వెళ్తే తీసి పెడుతున్నాము. మరి ఇవన్నీ వీటితో పాటుగా మరి తెలిసిన విద్యని నేర్పితే బాగుంటుంది అనిపించింది. మొన్న ఒక వీడియో పెట్టిన, 10వ తరగతి తర్వాత ఏం చదివితే బాగుంటుంది, పిల్లలకి ఎట్లా చెప్పాలనేది ఆలోచన వచ్చి అది వీడియో పెట్టిన, బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు దీని పరంగా ఐటీఐ కానీ మెకానికల్ ఫీల్డ్లో ఏం చదువుకున్నా అందరికి ఉపయోగపడతాం అనుకొని నేను పని చేస్తాను ఇట్లా అనుకుంటున్నా. మీరు ఏమంటారు ఏంది అని కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మీకు తెలిసిన విద్యార్థులకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలకు చదువుకుంటారు కదా, వాళ్ళు ఉపయోగపడతాయని నా అభిప్రాయం. మెకానికల్గా మొన్న చెప్పిన 10వ తరగతి తర్వాత ఏం చదివితే బాగుంటుంది, అన్ని గ్రూప్స్ మొత్తం ఫోటో పెట్టిన. అంటే ఏదైనా చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు మెకానికల్గా నాకు తెలిసింది చెప్తా. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ ఉన్నది. డ్రైవింగ్ అంటే దాంట్లో ఏముంటుంది, సింపుల్గా క్లచ్, బ్రేకు, ఎక్సిలేటర్ అన్నీ ఉంటాయి కదా, ఏదట్లా పనిచేస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే బ్రేకింగ్ సిస్టమ్స్ అలాంటివన్నీ మొత్తం చెప్పేస్తా. ఇప్పుడు ఇంజన్ కూడా పవర్ ఎట్లా, అసలు ఇంజన్కు పవర్ ఎట్లా తయారవుతుంది. ఇప్పుడు ఇంజను పనిచేయాలంటే ఇప్పుడు ఇంధనం కావాలి. అంటే ఇంధన శక్తిని మెకానికల్ పవర్గా బయట ఇచ్చేది ఇంజన్. సింపుల్గా చెప్తున్నా. ఒకటి మెకానికల్ పవర్గా బయటకు రావాలంటే ఏదైనా వస్తువు ఉన్నది, కూరగాయలు ఉన్నాయి, వంట వేసి కర్రీ చేస్తున్నాం. అదే ఇంజన్ వస్తువు ఉన్నది. ఆ ఇంజన్ వస్తువు ఇంధన శక్తిని తీసుకొని మెకానికల్ పవర్గా బయటకి ఇస్తుంది. ఇట్లా మీకు అర్థమైందా? అంటే ఇంధన శక్తిని మెకానికల్ పవర్గా బయటకు ఇవ్వడానికి ఇంజన్ పని చేస్తుంది. ఇప్పుడు సైకిల్ ఉన్నది, సింపుల్గా కూడా చెప్తా. సైకిల్ ఉంది, అది ముందరికి వెళ్ళాలంటే తొక్కుతాం కదా, అంటే మనిషి బరువు అంతా మనిషి పవర్ అంతా దానికి ఉపయోగించి సైకిల్ ముందు తీసుకెళ్తారు. అదే కార్ని మొత్తం నెట్టుకుంటూ బయటకు వెళ్ళలేం కదా. కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, బస్సు కానీ నెట్టుకుంటూ బయటకు వెళ్ళలేము, తీయలేము కదా. ఎంతమంది సైకిల్ అయితే తొక్కుతూ ఉంటే
అంటే ఒక ఇంజనే మనిషి అక్కడ దానికి, అదే పవర్ బయటకు వెళ్ళి సైకిల్ పోతున్నది. మోటార్ సైకిల్ ఉన్నది, దాంట్లో ఇంజన్ ఉంటుంది, ఇంజనే దాని పవర్ ఇచ్చి తీసుకెళ్తుంది. అందులో ఇంజన్ ఉంటుంది, డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ ఉంది అన్ని డీజిల్ ఇంజన్లు, కార్లు బైకులు అన్నీ పెట్రోల్ ఇంజన్లు. ఏది ఎట్లా పనిచేస్తుంది, పవర్ ఎట్లా వస్తుంది, ఇంధన శక్తి తీసుకొని మెకానిక్ పవర్ ఎట్లా తయారవుతుంది, దానికి మొత్తం గురించి చెప్తా. మీరు ఏమనుకుంటారు ఏంది అని చెప్పండి, సరేనా? దీని తర్వాత కంటిన్యూగా థియరీ పరంగా, మెకానికల్ పవర్గా, ప్రాక్టికల్గా 2 రకాలుగా డ్రాయింగ్ వేసి చూపిస్తా. ఈ వస్తువు బొమ్మ చూపించి అది ఎట్లా పనిచేస్తుంది, దాని పవర్ ఏంటి, మొత్తం వివరంగా చెప్పేస్తా. చదువుకున్న పిల్లలకే బాగా ఉపయోగపడతా అనుకుంటున్నా టీచర్గా. టీచ్ చేస్తే చెప్తా, అర్థమవుతుంది కదా. ఏదైనా వస్తువు చూపించి అది ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, ఇంజన్ ఉన్నది, ఇంజన్ పవర్ ఎట్లా వస్తుంది, ఇంజన్ శక్తి తీసుకొని మెకానిక్ పవర్ ఎట్లా మారుతుంది, అది మొత్తం గురించి చెప్తా. మీరు ఏమనుకుంటారు ఏంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇక యూట్యూబ్ ఏదో సంపాదించాలని లేదు, కానీ మాకు తెలిసే విద్యం 10 మంది పంచుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. 2 సంవత్సరాలు పనిచేసిన, కొన్ని ఏళ్ళు పనిచేసిన మెకానిక్గా. ఇక నా ఎక్స్పీరియన్స్ ఎందుకు, కానీ అక్కడ పనిచేసి ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ చేస్తున్నా ఖత్తర్లో. ఇక డ్రైవింగ్ స్కిల్స్ పైన ఇంకా చాలామంది వాకలు నడుపుతుర్రు, అందరూ తెలిసి ఉంటుంది. డ్రైవింగ్ అయితే మెకానికల్గా ఒక డ్రైవర్కి అయితే డ్రైవింగ్ గురించి తెలుసు, కానీ మెకానికల్ ఇంజిన్ వచ్చిందంటే దానికి చేయలేరు కదా. ఆ మెకానికల్గా ఇంజిన్ ఇట్లా కారు ఉన్నది, కారు ఇట్లా నడుస్తుంది, ఒక ట్రాక్టర్ అన్నది. ఇప్పుడు సింపుల్ కూడా చెప్తా. సైకిల్ రోడ్డు మీద వెళ్తుంది, ట్రాక్టర్ పొలాలను దున్నుతుంది, బస్సు కారు రోడ్డు మీద వెళ్తుంది. బస్సు కానీ కారు, బస్సు అనుకో రోడ్డు మీద దిగబడితే లాగడానికి ట్రాక్టరే కావాలి. అదే ట్రాక్టర్ దిగబడితే బస్సు ఏం పని చేయదు, అవునా కాదా? ట్రాక్టర్ పొలం కాడ దిగబడితే ఇంకో ట్రాక్టర్ వచ్చి లాగుతుంది దాన్ని, కానీ బస్సు వచ్చి అంత పెద్ద బస్సు ఉంటుంది కానీ దాన్ని లాగలేదు. అదే అంత పెద్ద బస్సు రోడ్డు పైన దిగబడితే చిన్న ట్రాక్టర్ దాన్ని లాగేస్తుంది, అవునా? దాని పవర్కి దీని పవర్కి తేడా ఏంటి? మోటార్ సైకిల్ ఉన్నది, దాంట్లో మోటార్ సైకిల్లో 2 టైర్లు ఉంటాయి, కార్లో 4 టైర్లు ఉంటాయి, ట్రాక్టర్ 4 టైర్లు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ ఏంటి పవర్, దాని పవర్ ఉంటుంది, దీని పవర్ ఏంటి? ఇప్పుడు ట్రాక్టర్ ఇంకా ట్రాలీ పెడతాం, ట్రాలీ ఎంత లోడ్ వేస్తే లాగుతుంది, అదే బస్సులో వేస్తే లాగుతుందా? అట్లా దానికి పూర్తి గురించి చెప్తా. మీరు ఏమనుకుంటారు ఏంటి అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయాలి. వీడియో అయితే అది పూర్తి నేను చిన్న పెడతా, కొద్దిగా క్లాస్ చెప్తే గంటల ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పీరియడ్ గంట 40 నిమిషాలు తీసుకుంటారు, 40 ఇట్లా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. నేను చిన్నగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్నగా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటూ వెళ్తా. రోజు ఒక సబ్జెక్ట్ ఎట్లా డే బై డే అన్న నా టైం చూసుకొని అట్లా పెడుతూ ఉంటా. ఎట్లా పని చేస్తుంది, పవర్ ఎలా వెళ్తుంది, బయట ఏంటో మొత్తం గురించి చెప్తా. చూడండి, ఒకసారి చూసి సపోర్ట్ చేయాలి. ఈ యూట్యూబ్ నాకు వచ్చే డబ్బులతో రాదు, కానీ మీరు తెలియదు అందరికీ. సింపుల్ ఒక చెప్పన్నా, నేను ఇప్పుడే కనుక్కోవాలి, ఆలోచన రాలే. నాకు గనక యూట్యూబ్లో ఒక శాలరీ వస్తే ఎంత $100, ఒక $7,000 ఉంటుంది. ఆ $7,000కు ఇంకా $100 ఎంత అమౌంట్ వస్తుందో, ఇంకా $100 అమౌంట్ వేసి 15,000 అవుతుంది. అందరూ చెప్తున్నా, $100 వస్తే ఇంకా $100 అమౌంట్ వేసి ఏదైనా అనాథాశ్రమమా, వృద్ధాశ్రమమా, లేదా దేవాలయంలోనా మంచి అయిపోయామా అలాంటి దాన్ని ఉపయోగించేస్తా. నాకు ఇప్పటిదాకా అట్లా అనిపించలే, ఇప్పుడు అంతా మాట్లాడుతుంటే అట్లా చేసింది. ఇప్పటివరకు నాకు యూట్యూబ్లో $32 వచ్చింది. ఆ $100 లెప్ప ఇప్పుడు 2 సంవత్సరాలు 3 అయిపోయి. $100 లెప్ప వస్తాయి ఏందని తెలియదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం ఈ పని చేస్తా. నేను ఇప్పుడే కనుక్కోవాలబ్బా, మాట్లాడుతుంటే అట్లా వచ్చేసింది చెప్తున్నా. ఒకవేళ $100 వస్తే మాత్రము ఆ $100కి ఇంకా $100 నేను వేసి డబ్బులు వేసి అనాథాశ్రమంలోనా, వృద్ధాశ్రమం ఉన్నది, టెంపుల్ ఉన్నది, అక్కడ ఏదన్నా చేస్తా. ఆ ఇడుగు నువ్వు చూపెడతా, అది మాత్రం పక్క. ఈ మెకానిక్ అందరికి ఉపయోగపడతామని ఇట్లా ఆలోచన వచ్చింది. మీరు ఏమంటారు కామెంట్ చేయరు. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గండండి. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. మొత్తం చూసి అందరూ షేర్ చేయండి. మన స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. మెకానిక్గా చదువుకుని పనిచేసే వారికి నేర్చుకుంటాం మెకానిక్ పని, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ చెప్పండి.
మిగతా మంది షేర్ చేయండి అని ఆదరించండి. నా డబ్బుల కోసం అని కాదు, కానీ ఈ పని చేయాలి అందరం కలిసి నాకు అందరూ సపోర్ట్ చేయరబ్బా, మొత్తం ఏదైనా చేసేద్దాం, అంతేనా? మీరు ఏమన్నా ఏంది మీ అభిప్రాయం చేయరు, కామెంట్ చేయరు తప్పకుండా. ఏ వీడియో చూసినా యాడ్స్తో స్కిప్ చేయకుండా చూడరు. నేను చిన్న పెడితే 5 నిమిషాల వీడియోలు చిన్న పెడితే ఎక్కువ మంది చూసారు అనుకో, హ్యాపీగా తొందర డబ్బులు వస్తే ఏదైనా చేద్దాం. ఏమంటారు ఏంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయరు. ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా ముందు వెళ్దాం, సరేనా? ఓకే, ధన్యవాదాలు. అందరు సపోర్ట్ చేద్దాం, అందరు నేర్చుకోండి, ఇంకో సపోర్ట్ చేయరు, సరేనా? మరొక వీడియో ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు. రేపటి నుంచి కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. పూర్తి వీడియో ఇష్టం వాళ్ళందరికీ ధన్యవాదాలు. రేపటి నుంచి ముందుకు వస్తూ ఉంటాం మెకానికల్గా. మీ అభిప్రాయాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొకసారి.